కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గత రాత్రి కురువ శేషన్న ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు కొడవళ్లు కర్రలతో దాడి చేశారని మృతుడి భార్య కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసులు పట్టించుకుని ఉంటే తమ తండ్రి బతికేవారేమో అని, తమ దాయోదులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న మృతుడి భార్య కూతుళ్లతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో నిన్న రాత్రి ఒక దారుణ హత్య చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే కురువ శేషన్న అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపి ఏదైతే కాలు నరికి చేతబట్టి ఆ గ్రామంలో కలియ తిరుగుతూ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ కాలు పడవేసి పరారైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే మృతుడు కూతురు అదేవిధంగా మృతుడు భార్య ఇక్కడ ఉన్నారు. అంటే ఈ మర్డర్ ఎందుకు జరిగింది, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ నాయనని దారుణంగా హత్య చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? తాగి రోడ్డు ఏమో తిట్టుకుంటూ వచ్చినాడంట సార్. నైట్ తిట్టుకుంటూ వచ్చినాడని వచ్చి రాళ్ళతో వేసినారంట. రాళ్ళతో వేసింటే అప్పటికి దెబ్బలు తగిలినాయని వీళ్ళు కేసు పెట్టడానికి పోయినారంట స్టేషన్ పోయిండు. వాళ్ళు కేసు తీసుకోలేరు పోలీసు వాళ్ళు. పొద్దున రాపండి అని, పొద్దున 6 గంటలకు పోయేసరికి మళ్ళీ సాయంత్రం రాపండి అని అన్నారంట. పొద్దున కూడా రాసుకోకుండా సాయంత్రం రాపండి అని అన్నారంట. సాయంత్రం అయినా తీసుకోవాలి కదా సార్ కనీసం. అంటే వీళ్ళు ఫోన్ చేస్తే మేమై ఫోన్ చేసే వరకు మీరు రావద్దని చెప్పినారంట స్టేషన్కి. తిరిగి వాళ్ళు స్టేషన్ నుంచి కాల్ రాలేదంట. వీళ్ళు తిని పడుకున్నారంట. వాళ్ళు 8-6 గంటల లోపల వీళ్ళు చేసేసినారు. వాళ్ళు రాత్రి వచ్చేసి నరికేసినారంట. వచ్చి పోలీసులు ఒకవేళ పట్టించుకుని ఉంటే అంటే మీ నాయన బతికేవాడు. వాళ్ళు రేప్ కేసు కింద పెట్టినారు. మీరు పెట్టక ముందుకే అని పోలీసు వాళ్ళు వీళ్ళకి చెప్తేనే వీళ్ళకి తెలుసు రేప్ కేసు అని. ఆ రేప్ కేసు కింద వీనైనా అరెస్ట్ చేసింటే కూడా ఆయన చచ్చిపోయేవాడు కాదు కదా. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలి? పోలీసు వాళ్ళు ఓ రోజు ముందు చేసినారు కదా, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలి? వాళ్ళు ఇంట్లో తీసుకుంటే మన ఆయన ఇప్పుడు ఆయన అదే తప్పు అనుకుందాం. ఆయన తప్పు అనుకున్నప్పుడు ఎక్కడ పట్టుకున్నాడు, ఎట్లా పట్టుకున్నాడు అని చెప్పాలి కదా. అసలు వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేయలే మన ఆయన్ని? ఇప్పుడు రేప్ కేసు కింద పెట్టినారు వాళ్ళు. కేసు పెట్టినప్పుడు వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేయలే మన ఆయన్ని? కనీసం వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింటే కూడా మన ఆయన చచ్చిపోయేవాడు కాదు కదా. ఎందుకు నరుకుతారు? కనీసం వీళ్ళ కేసు అయినా తీసుకోవాలా. వాళ్ళ తప్పు ఉంటే వీళ్ళది తీసుకోవాలా. వీళ్ళదే తప్పు ఉంటే ఆయనను అరెస్ట్ చేయాలి కనీసం. అంటే ఎందుకు చేయలేదు పోలీసు వాళ్ళు? దీనికి కారణం ఏముంది? పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆయన చచ్చిపోయేవాడే కాదు, వాళ్ళు నరికే వాళ్ళు కాదు. దీనిలో ఏది ఉందో తెలియదు. పోలీసు వాళ్ళే దీనికి మూలం, బాధ్యతలు. మొత్తానికి వచ్చేసి పోలీసు వాళ్ళు ఏం చెప్తారో మాకు న్యాయం జరగాలంతే. వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. ఒక్కరే దాంట్లోకి రిమాండ్ లేక ఒక్కరే వచ్చినారంట భార్య భర్తని. వాళ్ళు చంపింది ముగ్గురు అని చెప్పి వీడియో తీసినారు. కాలు తీసుకొని పోగా 4 తీసుకోగా కాలు తీసుకొని పోయి వీడియో తీసినారు. వాళ్ళు ఒకరు చంపితే కాలు ఎట్లా అవుతుంది సార్? ఒకరు భార్య భర్త చంపితే వాళ్ళ ఇంట్లోనైనా చంపాలా, రోడ్డు మీద ఏం చంపాలా? కనీసం ఇంట్లో బెడ్రూమ్లో పడుకున్నవన్నీ ఎట్లా చంపుతారు వాళ్ళు? చంపాల్సిన అవకాశం లేదు కదా. అదేదో పవర్బందీగా జరిగింది. పోలీసు వాళ్ళు ఎందుకు కేసు తీసుకోలేదు? కనీసం వాళ్ళు పెట్టిన కేసుకైనా వాళ్ళు రెస్పాండ్ ఎందుకు కాలేదు? ఒకరోజు 24 గంటలు రెస్పాండ్ ఎందుకు కాలేదు వాళ్ళు? దానికి బాధ్యత పోలీసు వాళ్ళే అని మేము అనుకుంటున్నాం. దానికి సమాధానం చెప్పాలి. పోలీసులు పూర్తి వైఫల్యం చెందారు. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యంటే వాళ్ళ ఆయన బతికేవాడు అని చెప్తా ఉన్నారు. అయితే అకారణంగా వాళ్ళ ఆయనను చంపారు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. మరి ఈ మృతుడు భార్య ఏదైతే భార్య ఉంది అంటే శేషన్న భార్య అంటే ఎందుకు తన భర్తను చంపారు తెలుసుకునే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, మీ భర్తని ఎందుకు చంపారు? నా భర్తని ఊకే తాగి ఇట్లా అరుచుకుంటూ వస్తున్నాడు సార్ రోడ్డు మీద. మమ్మల్ని అరిచినాడని ఎంత వాకిన్లు వేసుకొని ఆయన వస్తేనే గడేసిన సార్. ఇంట్లోనే అన్నం తిని ఇద్దరం వండుకున్నాం సార్. రాళ్ళతో ఇంకా 4 అన్నదమ్ముల నుంచి ఇంత గద్దెరాళ్ళు వేసినారు. వాకిళ్ళ మీద దబా కొట్టేసినారు సార్. వాకిన్లు ఊడి నాకు జారేటు పడే సార్. పడే తలకల్లా మా ఆయన లేచే తలకల్లా ఇంకా వేటుకు వచ్చే కొడుకులు అలా అనుకుంటూ వచ్చే వాళ్ళు 4 అయ్యారు సార్. 4 రాళ్ళు ఎత్తయ్యా కట్టెలతో బాధ. ఒక్కడు ఎవరు? నేను ఒక్కదాన్ని నేను చేస్తా సార్. నేను నన్ను ఇట నొప్పితే చెంప పట్టి కొట్టి ఇట పట్టి రిల్లొచ్చి పట్టి ఇంకా వాట చేసినారు. ఇంకా చచ్చిపోయినాడు అనుకున్నారు. ఏమనుకున్నారు? పోతే హాస్పిటల్ కన్నా తీసుకుపోదామని పోలీస్ స్టేషన్ తీసుకున్నాను సార్. ఫస్ట్ ఓవరాల్గా ఏదైతే సూదిరెడ్డిపల్లిలో జరిగిన ఈ మర్డర్ అక్షరాల పోలీసుల యొక్క వైఫల్యము నిర్లక్ష్యమని ఇప్పుడు బాధిత కూతురు కావచ్చు లేదా మృతుడి భార్య
ఆమె కావచ్చు చిట్టమ్మ చెప్తున్న పరిస్థితి. పోలీసులు రెస్పాండ్ అయ్యి ఉంటే అంటే వాళ్ళ నాన్న మీద ఏదైతే రేప్ కేసు పెట్టిన యెడల వాళ్ళ నాన్నని అదుపులోకి తీసుకుని ఉంటే ఈ మర్డర్ జరిగేది కాదు. ఇప్పుడు మర్డర్ జరిగినా కూడా నలుగురు పార్టిసిపేట్ చేశారు, అందులో ఒకరినే పట్టుకున్నారు. అంటే మిగతా ముగ్గురు కూడా వీళ్ళు వాంటెడ్గా తప్పించారా లేకపోతే పోలీసులు వాళ్ళకి ఇండైరెక్ట్గా సహకరించారని అనే అనుమానాలు కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే రాత్రి 8 గంటలకు మర్డర్ జరిగితే వీళ్ళు 12:30 మధ్య వచ్చారు. ఇంత లేట్ ఎందుకు వచ్చారు? సో ఇదంతా పోలీసులకు తెలిసే జరిగింది. పోలీసులు వాంటెడ్గా ఇచ్చేశారు. అంటే పోలీసులు అంటే ఆడపిల్లలు తల్లిదండ్రులు ఉండకూడదా? అంటే వాళ్ళు మెజార్టీగా ఉన్నారు, పెద్ద గుంపు, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళారని చెప్పి పోలీసులు వీళ్ళనే అంటే దబాయించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే పోలీసులు అడుగడుగున నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు తెలుస్తూ ఉంది. మరి అయితే మా నాన్నని అతి దారుణంగా కిరాతకంగా చంపారు. ఎవరెవరైతే నలుగురు పార్టిసిపేట్ చేశారో వాళ్ళంతా కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా. కర్నూలు మండలం.